క్లోజ్ అయి ఉన్నాయి. సాఫ్ట్వేర్లో క్లోజ్ అయి ఉన్నాయి. దీనికి సంబంధించి గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు, అదేవిధంగా డిప్యూటీ లెవెల్లో పైన కొంత ఒత్తిడి తీసుకొస్తే మనం 4-5 సార్లు ఒక మాట చెప్పినారు. ఇది బిహైండ్ ది వాల్స్ చాలా పెద్ద ప్రయత్నం జరిగింది. మీరు సీరియస్ గా తీసుకోవటం లేదు, సీరియస్ గా తీసుకొని కంప్లీట్ చేయండి అని చాలా సార్లు చెప్పడం జరిగింది. సో ప్రభుత్వము, శాసనసభ్యులు అందరూ కలిసి తీవ్రమైన ప్రయత్నాలు చేసి దాదాపు 5 సంవత్సరాలు 2014-15 ఆర్థిక చేసిన అమౌంట్ 2,08,00,000. 2,08,00,000కి 20%. ఈ 2,08,00,000 అమౌంట్ లో 2,04,00,000 వరకు ఎన్నికలు అయిన తర్వాత గెలిచి గ్రామాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వచ్చే మొదటి ప్రశ్న, మాకు 2014-19లో రావాల్సినటువంటి బిల్లులు చాలా పెండింగ్ ఉన్నాయి, మేము అనేక పనులు చేశాం, ప్రజా ఉపయోగమైన 19 నుంచి 24 ఉన్నటువంటి ప్రభుత్వం నిర్దయగా ఆపేసింది, దాని కారణంగా మేము ఆర్థికంగా చితికిపోయాము అని చిన్నకారు రైతులు మొదలుకొని సంబంధించిన కానీ అప్పట్లో జనసేనకు సంబంధించిన నాయకులందరూ కూడా ఆవేదన చెందుతూ ఉండేవారు. ఆ వివరాల్ని మేము అనేక సందర్భాల్లో పరిశీలించి చూసినప్పుడు 14 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజల బాగోగుల కోసం గ్రామాల్లో మౌలికమైనటువంటి సౌకర్యాల కోసం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అనేక కార్యక్రమాలను చేయడం జరిగింది. అందులో భాగంగా కొన్ని కోట్ల రూపాయల నిధులతో అప్పటి ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ సౌజన్యంతో గ్రామాన అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే 2019లో అధికారంలో వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్షపూరితంగా, కుట్రపూరితంగా ప్రజలను ఇబ్బంది పెట్టాలని, నాయకులని, ద్వితీయ శ్రేణి నాయకుల్ని లొంగ తీసుకోవాలని ఆ బిల్లులన్నింటినీ కూడా ఆపేయడం జరిగింది. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఈరోజు ఆ బిల్లులన్నింటినీ కూడా తిరిగి మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో సంప్రదింపులు జరిపి 2014-19లో నిర్దయతో ఆపేసినటువంటి బిల్లులన్నింటినీ కూడా తిరిగి మంజూరు చేయిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో పూతలపట్టు నియోజకవర్గంలో 10,000 రూపాయలకు పైబడి నిలిచిపోయినటువంటి 450 మంది వరకు కూడా రైతులు, వెండర్స్కి సంబంధించినటువంటి బిల్లుల్ని ఈరోజు మంజూరు చేయడం జరిగింది. 2,13,20,000 రూపాయల పెండింగ్ బిల్స్ని మంజూరు చేసి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజల కోసం పనిచేసినటువంటి వెండర్సు, రైతుల యొక్క కళ్ళల్లో ఆనందం చూస్తోంది. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే యువగోళం పాదయాత్రలో లోకేష్ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం పెండింగ్ బిల్లులన్నింటినీ కూడా తిరిగి మనం అధికారంలోకి వస్తేనే మంజూరు చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మంజూరు చేయడం మొదలైనటువంటి ఈ నిధుల విడుదల మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రూపాయి కూడా తిరిగి వస్తుందన్నటువంటి నమ్మకం మాకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గట్టి నమ్మకంతో ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి రూపాయిని కూడా ప్రజలు ఎవరైతే గతంలో ఇబ్బంది పన్నారో వారి ఖాతాలోకి తెప్పిస్తారన్నటువంటి ధీమా, నమ్మకం ఈ రోజుతో మరింత పెరిగిందని తెలియజేస్తున్నా.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూలిపోయినటువంటి పార్టీ, ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేనటువంటి పార్టీ నాయకులు కొంతమంది హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. సూపర్ 6 అన్నారు, సంవత్సరం అవుతోంది, ఎక్కడా అన్నారు. తల్లికి వందనం అన్నారు, నీకొచ్చిందా 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 అని కిండల మాటలు మాట్లాడినారు. ఆర్టీసీ బస్సు అన్నారు, ఎప్పుడు వస్తుందని మాట్లాడినారు. అదే సమయంలో అన్నదాత సుఖీభవ నీకొచ్చిందా నీకొచ్చిందా అని గ్రామాల్లో వెకిలి మాటలు మాట్లాడినారు. ఆ వెకిలి మాటలు మాట్లాడినటువంటి వారి గోప గుయ్యనేలాగా నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈరోజు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని, ఇచ్చిన ప్రతి మాటని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ వస్తుంది. సూపర్ 6లో మిగిలిపోయినటువంటి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ఆగస్టు 15, 2025వ తారీఖు నుంచి, అంటే మరొక 10 గంటల్లో రేపటి నుంచి ప్రారంభించబోతోంది. ప్రజలను అడుగుతున్నా, ప్రజల అవసరాలని, ఆకలిని, కడుపు మంటని, వేదనని రాజకీయాలకు వాడుకున్నటువంటి వారెక్కడా? ప్రజలని గౌరవించే నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? ఇచ్చిన మాట కోసం ఎన్ని అప్పులున్నా లెక్క చేయకుండా, ఆర్థిక ఇబ్బందులున్నా వెనకడుగు వేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అనేక పథకాలకు శ్రీకారం చుట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చుకుంటూ వచ్చింది. ఇప్పుడు అడుగుతున్న సూపర్ 6తో సిక్సర్ కొడితే బౌండరీ దాటి ఎక్కడో పడింది. మళ్ళీ కొత్తగా 2 జడ్పీటీసీలు కూడా ఎన్నికలు జరిగితే ఆ 2 కూడా తెలుగుదేశం ఖాతాలోకి చేరడం జరిగింది. విమర్శించే నాయకులకి, బుద్ధిహీనంగా మాట్లాడే నాయకులకి ఒకటే తెలియజేస్తున్నా, ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ఇది కూటమి ప్రభుత్వమే కాదు, ప్రజలందరినీ కడుపు నింపే ప్రభుత్వం, ప్రజల కళ్ళల్లో ఆనందం చూసే ప్రభుత్వం. కాబట్టి మీ మాయ మాటలు, కట్టుకథలు, పెట్టకథలు ఆపి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనిని 10 మందికి చెప్పి మీరు చేసినటువంటి పాపాలని పావనం చేసుకోమని హితవు పలుకుతూ సెలవు తీసుకుంటున్నా.